ఇక్కడ రాజకీయాల్ని పక్కన పెడితే ఒక డ్రగ్ కేసులో నాకు కనబడుతున్నటువంటి కోణం, అందులో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే ఆ సంస్థకి తెలియకుండా అయితే జరగల డ్రగ్స్. ఆ సంస్థ జగన్ని చూసుకునో చంద్రబాబుని చూసుకునినో అనేటువంటిది వాళ్ళ పార్టీ నేరేటివ్, అది వదిలేద్దాం. బట్ పాయింట్ ఏంటంటే అతనికి డ్రగ్స్ అందులో వస్తుందని తెలియకుండా సాధ్యం కాదు. ఇందులో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే వీళ్ళు ఎవరన్నా వేరే సంస్థోళ్ళు ఎవరన్నా, అంటే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరన్నా, మీకు అక్కడ 70 రూపాయలకే సరుకు వస్తుంది, ఇక్కడ 200 రూపాయలు ఉంది కదా, మీరు తెప్పించుకోండి, మీ దగ్గర మేము ఇంకో 100 రూపాయలు వేసుకుంటాం అని చెబితే అట్లాగా పెద్ద ఖర్చు లేకుండా వస్తుంది కదా అని చేసి ఉండాలి. లేదా తమకే తెలిసన్నా చేసి ఉండాలి. ఇక్కడ లేదా కంపెనీకి తెలియకుండా వేరే డ్రగ్ మాఫియా వాళ్ళు దీన్ని వాడుకోవాలి. అది బ్రెజిల్లో ఉన్న ప్రభుత్వ సహకారంతో లేదా బ్రెజిల్లో ఉన్న అధికారుల సహకారంతో కుదురుద్ది. కానీ ఇక్కడ దిగాక ఎట్లా అంటే ఖచ్చితంగా ఏదో లింక్ వీళ్ళ కంపెనీకి ఉండాలి. కంపెనీలో డైరెక్ట్గా యాజమాన్యానికి ఉందా, లేకపోతే ఎవరన్నా దాన్ని నడిపించేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళకు ఉందా అనేది తెలియాలి. ఇన్వెస్టిగేషన్ అన్నటువంటి ఇన్డీప్గా జరిగితే ఖచ్చితంగా ఇది అంతర్జాతీయ మాఫియా వేళ్ళూనుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఎతుకుతున్నారు. అందులో భాగమే ఇది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఈలోపు అసలు నిజాలు బయటికి రాకుండా ఈ దరిద్రం, రాజకీయ దరిద్రంతో అసలు వాస్తవాలు బయటికి రావట్లేదు. సిబిఐ మరింత ఇన్డెప్త్గా దర్యాప్తు అయితే జరుపుతోంది.